నేను ఇక్కడ ఈటీవీ సూపర్ మస్తీలో ఉన్నాను. వీ హ్యావ్ రమ్య, వీ హ్యావ్ సమీరా అండ్ వీ హ్యావ్ అంటే వరల్డ్ లోనే ఒకళ్ళని చెప్పొచ్చు ఆవిడని. ఆవిడే మన కల్పన గారు. సో ఇప్పుడు కల్పన గారు ఎంత పర్ఫెక్ట్, షీస్ అ పర్ఫెక్షనిస్ట్, వి ఆల్ నో దట్. దాన్ని లైక్ మనం టీవీలో చూస్తూ ఉంటుంటాం. బట్ దెన్ మనం ఇప్పుడు ఆవిడ ఎంత పర్ఫెక్షనిస్టో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ లో చూపిస్తా, చూడండి. ఓకే, కమ్ ఆన్ స్టార్ట్. సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటేనా? అక్క అన్ని పెన్స్ ఉన్నాయేంటి అక్క? ఇదా అన్ని పెన్స్ ఉన్నాయేంటి? అంటే ఇది వచ్చి థిక్ స్కెచ్ పెన్స్ అన్నమాట. ఇప్పుడు ప్రిల్యూడ్స్ ఇంటర్లూడ్స్ ఉంటాయి కదా, ప్రిల్యూడ్స్ ఇంటర్లూడ్స్ కి రాయడానికి ఎప్పుడు బ్లాక్ స్కెచ్ వాడతా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బీజం అంటే తర్వాత అవి అన్ని కలర్స్ ఎందుకున్నాయి? ఇదే ఇది ఎందుకంటే సపోజ్ బ్లాక్ తిందిపోచ్చు అంటే ఓవర్ అయిపోయిందంటే ఇక్కడ ఎప్పుడు థిక్ గా ఉండేలా కావాలి. సో ఎప్పుడైనా కావాలంటే ఇది వాడతా. ఇంకోటి మేల్ కోరస్ ఫీమేల్ కోరస్ కూడా వస్తుంది కదా, దాన్ని ఒక లెక్క పెట్టుకోవడానికి, ఒక రీడబిలిటీ కోసం. సో అలా కొన్ని సాంగ్స్ ఉంటే దానికి డిఫరెంట్ కలర్స్. తర్వాత నార్మల్ 1.0 mm పెన్నే నేను ఎప్పుడు వాడతా. అది అని ఎక్కడ నుంచో నేను ఒకటే కలరా? అవును, తీసుకొస్తానని వచ్చానని అనుకోండి. మీరు దొబ్బేసి తీసుకురాలి, కానీ నేను ఇప్పుడు మీ దగ్గర నుంచి హ్యాపీగా ఇచ్చేస్తా. అంటే ఎందుకంటే ఇది వచ్చి ఇప్పుడు నేను వాడే పెన్ వచ్చి ఒక పర్టికులర్ బ్రాండ్ యూనిబాల్ లో ఇది 1.0 mm థిక్నెస్. ఇన్ని పెన్స్ ఎందుకు పెట్టుకున్నానంటే ఇది ఇంక్ తొందరగా అయిపోతుంది. ఇప్పుడు నేను రాసేటప్పుడు ఒకసారి అలా అయిందనమాట. హాఫ్ లో నాకు పాట అయిపోయింది, నేను అనుకోలేదు అంటే పెన్ లేదని. నేను 5 పెట్టుకున్నాను కదా, 6 పెట్టుకున్నాను కదా, సో 2 వాడుతున్నానంటే నాకు ఎప్పుడు 6 ఎక్స్ట్రాస్ ఉంటాయి. సో ఎప్పుడు తీరిపోతుందో. ఇంకోటి ఇది అక్కడక్కడ దొరకదు. సో ఒక పర్టికులర్ చెన్నైలో అంటే ఒక పర్టికులర్ షాప్ లో దొరుకుతుంటా. హైదరాబాద్ లో అంటే హిమాలయ వరల్డ్ ఉంది కదా, అక్కడ మట్టుకే దొరుకుతుందని నాకు తెలుసు కాబట్టి అక్కడ నుంచి తీసుకుంటా. అలా అన్ని కలర్ పెన్స్ 6 ఉన్నాయా? 8 ఉంటాయి. 8 పైన కూడా ఉంటాయి. ఈ రోజు తీసుకుని వచ్చా. అక్క అది చూపివా? మినీ స్టేషనరీ. హైలైట్ ఏంటంటే ఈ వైట్నర్ ఉంటుంది, అన్ని ఉంటాయి. తర్వాత ఈ తర్వాత ఇది బ్లూ చెప్పాను కదా, బ్లూ ఇస్ ఓన్లీ ఫర్ మేల్ లిరిక్స్, డ్యూయెట్స్ పాడేటప్పుడు మేల్ లిరిక్స్. ఒక్కవేళ సోలో పాడేటప్పుడు నాకు అయిపోయింది, బ్లాకే వాడతా ఎక్కువ. నేను తెలుగులో బ్లాక్ లో రాసుకుంటా, దాని కింద పర్పుల్ లో రాసుకుంటా. ఇది నోటేషన్ తమిళ్లో రాసుకుంటా సేఫ్టీ కోసం. ఎందుకంటే మన తెలుగులో అంటే అది ఇందాక చెప్పాను, దానికి చిక్కులు బుక్కులు చుక్కలు చక్కర చక్కలు అలా ఇలా మాట వచ్చిందంటే ఆ రీడింగ్ రన్నింగ్ లో పొరపాటు ఏదైనా మిస్ అయిపోతుంది. రూల్ ఏం లేదు తెలుగులో రాసుకోవాలని, కానీ తెలుగు ఐ కెన్ రీడ్ అండ్ రైట్, బట్ మెలడీ అంటే తెలుగులో ఉంటే మట్టుకు పాడతాడు. ఈ ఫాస్ట్ లిరిక్స్ కోసం మిస్ అవ్వకూడదు అని రాసి మొత్తానికి అలవాటు అయిపోయింది, తట్టుకోలేకపోతుంది. దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం. ఇది మార్కర్ ఎప్పుడు ఉంటుంది, అది ఎప్పుడైనా ఏదైనా సిడీకి రాయాలి లేకపోతే ఏదైనా చేస్తే అది జస్ట్ జనరల్ పర్పస్. తర్వాత పెన్సిల్ ఎప్పుడు పెట్టుకుంటా, ఎప్పుడు నాకు షార్ప్నర్ ఉంటాయి, కానీ ఒక రోజు అది కూడా ఎక్స్పీరియన్స్ వల్ల ఒక రోజు షార్ప్నర్ ఎక్కడో పోగొట్టుకున్నా, పెన్సిల్ షార్ప్. సో పెన్సిల్ వాడతా, లెడ్ ఎప్పుడు ఉంటాయి నాతో. అంతే. సూపర్ అక్క. అయ్యో అంత లేదులే, బికాజ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు డు ఆల్. బాల్ పెన్స్ నార్మల్ గా ఉంటాయి. అక్క సీరియస్ గా నేను కాలేజ్ కి వెళ్ళినప్పుడు కూడా ఇంత స్టేషనరీ తీసుకెళ్లలేదు అక్క. ఒక్క రోజు కూడా నేను కాలేజ్ కి ఇవన్నీ తీసుకెళ్ళి. నేను కాలేజ్ కి వెళ్ళావా? హైలైటర్ ఉంటుంది. హైలైటర్ దీనికంటే హైలైటర్ ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను సమీరా ఏలే ఏలే మరదల పాట పాడేటప్పుడు నేను యాక్చువల్ గా 2 సింగర్స్ పాడారు కదా దాంట్లో, ఒకటి వచ్చి సుజాత అక్క, ఇంకోటి అనురాధ అక్క. సో నేను ఎప్పుడు డ్యూయెట్స్, ఫీమేల్ డ్యూయెట్స్ ఉంటే సరి